Welcome to my polity videos. ఈ వీడియోలో let us discuss about Article 48, Organization of Agriculture and Animal Husbandry. Both Organization of Agriculture and Animal Husbandry. The state shall endeavour to organize agriculture and animal husbandry on modern and scientific lines, and shall take steps for preserving and improving the breeds and prohibiting the slaughter of cows and calves and other milch and draught cattle. So we have to preserve the breeds. We shouldn't slaughter the cows and calves and other milch and draught cattle. So in that way, state should take steps to prevent the slaughter of cows and calves and other milch and draught cattle. అలాగే యానిమల్ హస్బెండరీ అండ్ అగ్రికల్చర్ కూడా మోడర్న్ లైన్స్లో సైంటిఫిక్ లైన్స్లో ఇంప్రూవ్మెంట్ జరగాలని చెప్పి ఆర్టికల్ 48 స్టేట్కి డైరెక్షన్ ఇస్తుంది అనమాట. అంటే స్టేట్ షుడ్ టేక్ స్టెప్స్ టు ఆర్గనైజ్ అగ్రికల్చర్ అండ్ యానిమల్ హస్బెండరీ ఆన్ మోడర్న్ అండ్ సైంటిఫిక్ లైన్స్. అంటే ఎప్పటికప్పుడు అగ్రికల్చర్లో ఆ పాత పద్ధతులే కాకుండా కొత్త పద్ధతులన్నీ తీసుకొచ్చి మనకి ఇంకా బెటర్ అగ్రికల్చర్, బెటర్ యానిమల్ హస్బెండరీ, బెటర్ ప్రోడక్ట్స్ని క్రియేట్ చేయడానికి ఇంకా స్టేట్ షుడ్ టేక్ స్టెప్స్. స్టేట్ షుడ్ ఎంకరేజ్ ఇన్ దట్ డైరెక్షన్. స్టేట్ షుడ్ ఎంకరేజ్ ఫార్మర్స్ ఇన్ దట్ డైరెక్షన్. సో ఆ విధంగా మనకి ఇప్పుడు ఎకనామిక్ సర్వే చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ సర్వేలో బోల్డ్ అండ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి వేర్ ద గవర్నమెంట్ encourages all kinds of farmers, aqua farmers, animal husbandry, అలాగే అగ్రికల్చర్, పొలం బడి అని పెట్టడం, ఇవన్నీ కూడా కమ్స్ అండర్ దిస్ ఆర్టికల్ అనమాట. వాట్ ఎవర్ ద గవర్నమెంట్ డస్ విత్ అగ్రికల్చర్ అండ్ యానిమల్ హస్బెండరీ, ద డైరెక్షన్ ఈజ్ హియర్. ద స్టేట్ షుడ్ డైరెక్ట్ ఇట్స్ పాలసీ and activities for the improvement of agriculture and animal husbandry on the modern and scientific lines. And also state shall take steps for preserving and improving the breeds. ఇప్పుడు ఉన్నవన్నీ కూడా కొన్ని ఎక్స్టెంట్ అయిపోతూ ఉంటాయి ఒక్కొక్కసారి. సో అలా ఎక్స్టెంట్ అయిపోకుండా ఆర్ ప్రొహిబిటింగ్ ద స్లాటర్ ఆఫ్ కౌస్ అండ్ కాల్స్ అండ్ అదర్ మిల్క్స్ అండ్ డ్రాట్ క్యాటిల్. అట్లాగా ఫర్ దట్ మ్యాటర్ మన హిస్టారికల్ రీజన్స్ కూడా తీసుకున్నా సరే ఈ గోదానాలు ఇవన్నీ కూడా అవన్నీ కూడా టు ప్రిజర్వ్ ద క్యాటిల్ అనమాట. అంటే ఇవన్నీ అంతకుముందు సాక్రిఫైసెస్ ఎక్కువ చేసేవారు. సో వెన్ ద బ్రాహ్మణిజం కేమ్ ఇన్, దోస్ సాక్రిఫైసెస్ వర్ స్టాప్డ్, ద యానిమల్ సాక్రిఫైసెస్ టు ప్రిజర్వ్ ద క్యాటిల్. యానిమల్ సాక్రిఫైస్ అని చెప్పి అన్నీ చంపుకుంటూ వెళ్ళిపోతే ఇంక మిగిలేదే ఉండదు కదా. సో ఇన్ దట్ సెన్స్ హిస్టారికల్ రీజన్స్ అక్కడి నుంచి వస్తున్నది అనమాట. ఇది మనకి ఆర్టికల్ 48 ఈజ్ వెరీ క్రూషియల్ విత్ రిగార్డ్ టు అగ్రికల్చర్ అండ్ యానిమల్ హస్బెండరీ. సో దట్ ఈజ్ ఆర్టికల్ 48.